ఎన్టీ రామారావు విగ్రహాన్ని పెడితే వ్యతిరేకిస్తున్నా, బరాబర్ వ్యతిరేకిస్తా. నువ్వు ఎప్పుడు నన్ను మూసిలేసి బొంద పెడతావో రేవంత్ రెడ్డి, పృథ్వీరాజ్ నీ గురించి వెయిట్ చేస్తున్నాడు. ఇడా తెలంగాణ కడుతున్నా, నిలబడతా. ఎప్పుడు వస్తావో చెప్పు, ఎవరు తీసుకుపోతాడో చెప్పు. ఏ మూసిలేసి తొక్కుతావో, నువ్వు వచ్చి తొక్కుతావా, నీ వంది మాగదులు వచ్చి తొక్కుతారా, నీ థింకింగ్ నీ ఉన్నాయి కదా, సెప్టిక్ ట్యాంక్ బ్రెయిన్స్ ఏమి ఉన్నాయి కదా, వాళ్ళు వచ్చి తొక్కుతారా, చూద్దాం దాన్ని కూడా. ఇప్పటికే ఎన్టీఆర్ ఘాట్ ఉన్నది ఇక్కడ. ప్రతి ఊర్లో, ప్రతి జిల్లాలో హెడ్ క్వార్టర్ లో ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహాలు ఉన్నాయి. మా విగ్రహాలు, మా చెన్నారెడ్డి విగ్రహాలు, మా పివి నరసింహారావు విగ్రహాలు ఎక్కడ కూడా మీ ఆంధ్ర ప్రాంతంలో లేవు. లేకపోతే ఇప్పుడు కొత్తగా ఎన్టీ రామారావు ప్రభుత్వంలో యువకులకు అన్యాయం జరిగింది. 610 జీవో తీసుకొచ్చి అమలు చేయలేదాన్ని. 58,000 ఉద్యోగాలు అప్పటికే 86-87 సంవత్సరంలోనే ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఇక్కడ ఇల్లీగల్ గా వచ్చి ఇక్కడ తిష్ట వేసి కూర్చున్నారు. వీళ్ళందరినీ అక్కడ పంపించాలి, అవసరమైతే ఖాళీ లేకుండా సూపర్ న్యూమర్ పోస్టులు క్రియేట్ చేసిన ఆంధ్ర ప్రాంతానికి పంపించాలని చెప్పని అప్పుడు ఆ జీవో తీస్తే ఆ జీవో అమలు చేయలేదు.